అందరికీ నమస్కారం. మార్చి నెలలో వేసుకోవాల్సినటువంటి కూరగాయ పంటలు, వాటికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు చర్చించుకుందాం. మార్చి అనగానే ఆల్మోస్ట్ చలి నుంచి బయటపడి ఎండలు పెరుగుతూ నిత్యం ఎండ యొక్క టెంపరేచర్స్ పెరుగుతున్నటువంటి క్రమం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మనం వేసుకోవాల్సినటువంటి పంటలలో సేమ్ ఫిబ్రవరి మాదిరిగానే ఇప్పుడు అన్ని రకాల తీగజాతి కూరగాయలను వేసుకోవచ్చు. అయితే మార్చి 15, మార్చి 20 తర్వాత లేదా ఏప్రిల్ మొదటి వారానికి కూడా కూరగాయకు సంబంధించినటువంటి తీగజాతి పంటలను పొడిగించుకోవడం ద్వారా మనం ప్రధానంగా కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు, వాటి మార్కెట్లో ఉండేటువంటి రేట్లకు సంబంధించినటువంటి ఒకసారి అనాలసిస్ కనుక చేసి చూసినట్టయితే మార్చిలో విత్తుకున్నట్టయితే మే నెలలో మనకు పంట సర్వసాధారణంగా తీగజాతి పంటలకు సంబంధించింది ఒక 45 రోజుల నుంచి 50 రోజుల తర్వాత రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ మార్చి నెలలో కూడా మనం ఇలాంటి తీగజాతి పంటలకు సంబంధించినటువంటి దాంట్లో పోవచ్చు. అయితే కొంతమంది మార్చు నెలలో విత్తుకునే వాళ్ళు మార్చి 15 లేదా 20 తారీఖు ఆ సమయానికి కొంత బీర, కాకర, సొర ఇట్లాంటి పంటలకు సంబంధించినటువంటి ప్రయోగం చేసి చాలా సక్సెస్ సాధించినటువంటి రైతులు ఉన్నారు. ఎందుకంటే వారు మార్చి 10 తారీఖు లేదా 15 తారీఖులో విత్తనం విత్తుకున్నప్పుడు ఈ విత్తనంకు సంబంధించింది మొలకెత్తి ఆ విత్తనం కాయ రూపంలో తొలికాయ రావడానికి మే 15 తారీఖు లేదా మే ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో రావడం అనేది జరుగుతుంది. బయట ఎక్కడ కూడా కూరగాయలు పండించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి సో ఇలాంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో మార్కెట్లో విపరీతమైన ధరలు జూన్ మొదటి వారం లేదా జూన్ మొదటి వారం నుంచి జూలై వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మార్చి నెలలో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు బీర, కాకర, సొర, దోస ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెండ లాంటివి కావచ్చు, చిక్కుడు లాంటివి కావచ్చు, ఇట్లాంటి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ముల్లంగి లాంటి పంటను కూడా మనం పండించుకోవడానికి ఈ నెల అవకాశం ఉన్నది. ఇంకా మిగతా టమాటా కానీ, మిర్చి కానీ, తర్వాత వంకాయ కానీ ఇట్లాంటి పంటలకు సంబంధించింది ఎండలు పెరుగుతున్న కొద్దీ ఈ మార్చి నెలలో మనకు హీట్కు, తాపానికి, ఈ వేడికి నార అతకకపోవడం కావచ్చు, నారకు సంబంధించిన డెవలప్మెంట్ కాకపోవడం కావచ్చు, గ్రోత్ ప్రాబ్లం కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఆలోచించి ఈ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.